హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ముగ్గురు కొడుకులు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక దేశం. ఆ దేశానికి ఒక రాజు. ఆ రాజుకు ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురు కొడుకులు అందమైన వాళ్ళు, తెలివిమంతులు కూడా. రాజుకు వృద్ధాప్యం రావడం చేత తన తదనంతరం రాజ్యం ఎవరికి అందించాలా అనే ఆలోచనలో పడ్డాడు. పెద్దవాడైన కాంతిసేనుడు తెలివైన వాడే, కానీ కొంచెం తలబిరుసు. రెండోవాడు కమలసేనుడు కూడా దాదాపుగా ఇంతే. ఇద్దరికీ గర్వం ఎక్కువ కావడం వల్ల ప్రజలకి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉండేది కాదు. కానీ అందరికంటే చిన్నవాడైన కృపాసేనుడు నలుగురిలో అనుకూలంగా మసిలేవాడు కనుక అతన్ని జనాలు ప్రేమిస్తూ వచ్చారు. అందుచేత ఏనాటికైనా మనకు కృపాసేనుడే ప్రభువుగా ఉండాలి అని ప్రజలందరూ కోరుకునేవారు. రాజు తన ఉద్దేశాన్ని గురించి మంత్రులకు సలహా చేశాడు. వారు ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. చివరికి తనంతట తనకే ఒక చక్కటి ఆలోచన తట్టింది. ముగ్గురు కొడుకులని దగ్గరికి పిలిచాడు. చూశారా, నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది. నా తర్వాత మీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు రాజు కావాలి కదా. అయితే మీ ముగ్గురు నాకు సమానులే. ఒకరు ఎక్కువ లేదు, మరొకరు తక్కువ లేదు. అందువల్ల ఒక చక్కటి ఉపాయం చేశాను. అదేమిటి అంటే, మీ ముగ్గురికి 1 సంవత్సరం గడివిస్తాను. ముగ్గురు 3 దారుల్లో వెళ్ళండి. ప్రపంచంలో ఎక్కడైనా సరే చూడగానే నవ్వొచ్చే చిన్ని కుక్క బొమ్మను సంపాదించి తీసుకురండి. ఎవరైతే ప్రపంచంలోకెల్లా చిన్ని కుక్కను వెంటబెట్టుకురాగలరో వాళ్ళకే నా రాజ్యం దక్కుతుంది. నా తర్వాత అతనే రాజుగా ఉంటాడు అని చెప్పాడు. ఇందుకు రాజపుత్రులు ముగ్గురు ఎంతో ఉత్సాహంతో సమ్మతించారు. పెద్దవాడు నల్లటి గుర్రాన్ని, రెండోవాడు ఊదారంగు గుర్రాన్ని, కడసరివాడైన కృపాసేనుడు తెల్లటి గుర్రాన్ని తీసుకుని బయలుదేరారు. ముగ్గురు పట్టణపు పొలిమేరలో ఉండే పెద్ద రావి చెట్టు వరకు కలిసి వెళ్లారు. గడువు తీరగానే ఒకళ్ళ సంగతి ఒకళ్ళు తెలుసుకునేందుకు గాను మళ్ళీ ఈ చెట్టు కిందనే కలుసుకోవడానికని నిశ్చయించుకొని అక్కడి నుంచి ముగ్గురు 3 దిక్కుల్లో దౌడు తీసుకుంటూ బయలుదేరారు. ముగ్గురిలోనూ కడసారి వాడైన కృపాసేనుడు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉత్సాహంతో సాగిపోయాడు. దేశాల్లో సంచారం చేశాడు. దిగిన చోటల్లా చిన్నారి కుక్క బొమ్మ ఎక్కడ దొరుకుతుందా అని ఆత్రంతో వాకబు చేయసాగాడు. మాట మంచితనం వల్ల వెళ్లిన చోటల్లా అతన్ని ప్రజలు ఎంతగానో ఆదరింపసాగారు. వాళ్ళ వద్ద ఉండే చిన్నారి కుక్కలన్నిటినీ తెచ్చి కృపాసేనుడికి చూపించారు. వీటిలో కొన్ని కుక్కలు అతని జేబులో పట్టేంత చిన్నవిగా ఉన్నాయి. అయితే కృపాసేనుడు అంతటితో తృప్తిపడి ఊరుకోలేదు. ఇంకా చిన్నదిగా ఉండే కుక్క కోసం దేశాలన్నీ గాలిస్తూనే ఉన్నాడు. కృపాసేనుడు ఇలా సంచారం చేసేటప్పుడు అనేక మంది రాజులు, రాజాది రాజులు, మహారాజులు అతని అందము మంచితనము చూసి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూ వచ్చారు. కానీ అతను తన కార్యసాధన గురించే పట్టుదల కలిగి ఉన్నాడు. ఈ గొడవలు ఏమి పట్టించుకునేవాడే కాదు. తండ్రి పెట్టిన ఏడాదికి ఇంకా 3 నెలలు మాత్రమే గడువు ఉంది. గడువు ఎక్కువ లేదు కదా అనే ఆత్రంతో కృపాసేనుడు ఇంకా దీక్షతో ప్రయాణం సాగించాడు. పోయి కృపాసేనుడు ఒక అందమైన దేశాన్ని చేరుకున్నాడు. అదంతా మహారణ్యం. ఇందుకు తోడు అకస్మాత్తుగా గాఢమైన మబ్బులు కమ్ముకు వచ్చి ధారాపాతంగా వర్షం కురవసాగింది. ఆ వర్షంలో అతను తడిసిపోయాడు, గుర్రము తడిసిపోయింది. ఏం చెయ్యాలా అని ఆలోచించేంతలో అల్లంత దూరాన మినుకుమని ఒక చిన్న వెలుగు కనిపించింది. ఇది చూసి కృపాసేనుడు పరమానంద భరితుడయ్యాడు. ఆ వెలుగు వద్దకు మెల్లగా వెళ్లి చూస్తే అది ఒక అద్భుతమైన భవనం. ఆ భవనానికి చుట్టుపక్కల కాపలా వాళ్ళు ఎవ్వరూ లేరు. కృపాసేనుడికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఆ కటిక చీకటిలో చిత్రమైన ఒక 12 చేతులు కనిపించాయి. అవి వెలుగుతున్న తలకొక దీపము పట్టుకొని ఉన్నాయి. మరికొన్ని చేతులు వచ్చి అతన్ని భవనం లోపలికి తీసుకుపోయాయి. సమస్త సదుపాయాలు అమర్చాయి. ఇంకా కొన్ని హస్తాలు వచ్చి అతని గుర్రాన్ని తీసుకుపోయి ఎంతో పొందికగా
అశ్వశాలలో కట్టేశాయి. మనుషులు చేసినట్లుగానే ఈ హస్తాలు అన్ని పనులు నెరవేరుస్తున్నాయి. ఈ ఏర్పాట్లకు కృపాసేనుడు ఎంతగానో విస్తుపోయాడు. అటు తర్వాత ఆ హస్తాలు వచ్చి కృపాసేనుణ్ణి ఒక అందాల గదిలోకి తీసుకుపోయాయి. చక్కగా తలదువ్వాయి. విలువైన రాజదుస్తులతో ముస్తాబు చేశాయి. అటువంటి అలంకరణ కృపాసేనుడు తన జీవితంలో ఏనాడు చూసి ఉన్నాడు. అంతలోనే మరికొన్ని హస్తాలు వచ్చి అతన్ని బ్రహ్మాండమైన హాలు లోపలకు తీసుకువెళ్ళాయి. అక్కడ ఒక గొప్ప విందు కోసం ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. హాలు మధ్యలో 2 పెద్దల కోసమని ప్రత్యేకంగా అలంకరించిన 2 సింహాసనాలు ఉన్నాయి. ఒకదానిలో ఆ హస్తాలు కృపాసేనుని తీసుకువెళ్లి కూర్చోబెట్టాయి. కృపాసేనుడికి చెప్పలేని ఆశ్చర్యం కలిగింది. 2వ స్థానాన్ని ఆక్రమించేది ఎవరా అని ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఇలా చూస్తూ ఉండగా ఊరేగింపుతో ఒక పెద్ద పిల్లుల పట్టాలం వచ్చి దిగింది. అందులో నుంచి ఒక పిల్లి తన ముసుగు తీసివేసి తిన్నగా వచ్చి 2వ సింహాసనం పైన కూర్చుంది. అక్కడ ఉన్న పరివారం అంతా జేజేలు కొట్టారు. ఆ మార్జాలం అపురూపమైన రాజదుస్తులు ధరించి ఉన్నది. సభాసదులందరూ బంగారు బోనుల్లో ఎలుకలను పట్టి తెచ్చి తయారుగా ఉన్నారు. సింహాసనంలో కూర్చున్న మార్జాలం కృపాసేనుణ్ణి పేరు పెట్టి పిలుస్తూ, నీకోసమే నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నా అని చెప్పింది. తర్వాత రాజవిందులు జరిగాయి. అతిథి అయిన కృపాసేనుణ్ణి మార్జాలం ఆదరించిన తీరు వర్ణించడానికే అలవి కాదు. ఆమె గదిలో ఒక పటం ఉంది. కృపాసేనుడు ఆ పటం దగ్గరికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది తన పటమే. అది చూసిన అతనికి అమితాశ్చర్యం కలిగింది. అయితే ఆ పటం అతనికి చూపిస్తూ సంతోషించడానికి బదులు మార్జాలం విచారించసాగింది. తర్వాత గాన సభలు, నృత్యాలు జరిగాయి. కృపాసేనుడికి వెంటనే నిద్ర పట్టేసింది. అతను నిద్రలేచిన తర్వాత మళ్ళీ విందులు, విహారాలు, మరెన్నో వేడుకలు జరిగాయి. ఇన్ని జరిగినా కృపాసేనుడు ఆలోచనలో పడినట్టు కనిపించాడు. మార్జాలం ఈ విషయాన్ని కనిపెట్టింది. దీనికి గల కారణాన్ని చెప్పమంది. అప్పుడు అతను తను వచ్చిన పని చెప్పాడు. అయ్యో, ఇంత మాత్రానికేనా ఈ విచారం అంటూ ఆ మార్జాలం కనీ వెని ఎరుగని ఒక చక్కదనాల చిన్నారి కుక్క బొమ్మను తన పెట్టెలో నుంచి తీసి ఇచ్చింది. ఆ కుక్క బొమ్మని ఇచ్చాక మరికొంతకాలం తన భవనంలోనే ఉండిపోమని కృపాసేనుణ్ణి కోరింది. అయితే కృపాసేనుడు నేను త్వరలో మళ్లీ వస్తాను అని ఆ మార్జాలానికి మాటిచ్చి ఇంటి ముఖం పట్టాడు. ఇంటి ముఖం పట్టిన కృపాసేనుడు తనకు పిల్లి ఆదరించి ఇచ్చిన కుక్క బొమ్మను అందరికీ చూపాడు. అది చిత్రంగా మొరుగుతుంది, మొగ్గలు వేస్తుంది. రాజాది రాజులందరూ దాని వింత చేష్టలు చూసి తెగ నవ్వారు. దాన్ని చూసిన వారందరూ తండ్రి రాజ్యం ఈ చిన్నవాడికి వచ్చే తీరుతుందన్నారు. ఈ కుక్క బొమ్మను చూడగానే తండ్రి కూడా అమితానందాన్ని పొందాడు. పట్టలేని ఆ సంతోషంతో రాజుకు ఎప్పటిలా జీవం వచ్చేసి అతను ఒక యవ్వనవంతుడయ్యాడు. యవ్వనవంతుడు కాగానే రాజుకు తన రాజ్యాన్ని మళ్లీ తనే ఏలుదామని కోరిక పుట్టుకుంది. కనుక కొడుకులను తప్పించడానికి ఇప్పుడు మరొక పరీక్ష పెట్టాడు. 400 గజాల పొడవు కలది, సూది బెజ్జంలో నుంచి దూరేటువంటిది, అంత సన్నటి వస్త్రం ఎవరు తెస్తే వాళ్ళకే రాజ్యం ఇస్తానని మళ్ళీ షరతు పెట్టాడు. రాజకుమారులు 3 మునుపటిలానే 3 గుర్రాలు వేసుకుని బయలుదేరారు. ఈసారి కృపాసేనుడు మళ్లీ తెల్లపిల్లి భవనానికి వెళ్ళాడు. ఆ తెల్లపిల్లి ఎంతో ప్రేమతో అతన్ని ఆదరించి అతనికి ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చాక కృపాసేనుడు ఎప్పట్లాగే తను వచ్చిన పని చెప్పాడు. అప్పుడు ఈ అపురూపమైన కోరికను కూడా ఆ పిల్లి తీర్చింది. ఇది చూడగానే రాజుకు ఆనందం మరీ ఎక్కువైంది. కానీ కొడుకులకి రాజ్యాన్ని ఇవ్వడానికి మాత్రం అస్సలు మనసు రాలేదు. ఇప్పుడు రాజు మళ్ళీ ఇంకొక పరీక్ష పెట్టాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత సుందరమైన కన్యను ఎవరు తెచ్చి నాకిస్తారో వాళ్ళకే నేను రాజ్యాన్ని ఇస్తాను అని ప్రకటించాడు. 3వ సారి కూడా
కృపాసేనుడు పిల్లి వద్దకు వెళ్ళాడు. తండ్రి యొక్క విపరీతమైన కోరికను వినిపించాడు. దీనికేముంది, నువ్వు ఒక పని చేయి, నా తల నరికేయి, తలతో పాటు నా గోళ్లు ఒలిచి నిప్పులో వేయి, నీ కార్యం సఫలమవుతుంది అని సమాధానం ఇచ్చింది. బెత్తరపోయాడు కృపాసేనుడు. ఆ పిల్లి బలవంతబెట్టి బతిమాలింది. ఎంతగా కాలయాపన చేసినప్పటికీ కృపాసేనుడికి ఈ పని తప్పలేదు. చివరికి ఒకనాడు, అయ్యో ఎంత దుర్మార్గుణ్ణి అని విలపిస్తూ అతను తల అవతలకి తిప్పి కళ్ళు మూసుకొని ప్రేమాస్పదమైన తన పిల్లి తలను ఒక్క వేటుతో నరికేశాడు. దాని గోళ్లు కూడా తీసి వెంటనే నిప్పులో పడేశాడు. ఆ పని జరిగిన క్షణంలోనే ఆ పిల్లి మాయమై అపురూపమైన ఒక సుందరి కృపాసేనుడి ఎదుట ప్రత్యక్షమైంది. ఎదుట ప్రత్యక్షమైన ఆ అందాల చిన్నది తన శాప వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టింది. రాజకుమార, నా పేరు రత్నమాల. మా అమ్మకు ఉద్యానవనాల్లో విహరించడం అంటే కుతూహలం. అందువల్ల ఎక్కడ ఉద్యానవనం కనిపిస్తే అక్కడికి వెళ్ళేది. ఒకప్పుడు ఒక సుందరమైన ఉద్యానవనంలో ప్రవేశించి అక్కడ చిత్రమైన పళ్ళు కోసుకోబోయింది. అంతలో అక్కడికి ఒక ముసలి రక్కసి వచ్చి, అమ్మాయి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేస్తే నీకు కావలసినన్ని పళ్ళు ఆరగించవచ్చు అని చెప్పింది. అందుకు నా తల్లి సరే అని జవాబిచ్చింది. అప్పుడు ఆ వృద్ధురాలు, నీకు పుట్టిన తొలి బిడ్డని నాకివ్వాలి అని కోరగా మాట ఇచ్చి మా అమ్మ ఇష్టం వచ్చినన్ని పళ్ళు తిన్నది. కొంతకాలానికి నేను పుట్టాను. కానీ నా తల్లిదండ్రులు నన్ను దాచేసి రహస్యంగా పెంచుతూ వచ్చారు. అయితే ఈ సంగతి ఎలాగో ఆ ముసలి రక్కసి చెవిన పడింది. దానికి విపరీతమైన కోపం వచ్చింది. ఉగ్రురాలై ఒక భూత సర్పాన్ని మా రాజ్యంలోకి పంపించింది. ఆ సర్పం అందరినీ పొట్టన పెట్టుకోసాగింది. చివరికి నా తల్లిదండ్రులు నన్ను రక్కసికి అప్పజెప్పిన తర్వాత కానీ ఆ భూతం మా రాజ్యాన్ని వదిలిపోలేదు. నేను, నా పరివారం ఆ రక్కసి భవనంలోనే ఉంటున్నాం. ఒకనాడు ఒక సుందరాకారుడైన రాజకుమారుడు నా కంటపడ్డాడు. అతన్ని నా భర్తగా చేసుకోవాలనే ఉబలాటంతో నేను పారిపోవడానికి ప్రయత్నించాను. అంతలో ముసల్ది ప్రత్యక్షమై నన్ను, నా పరివారాన్ని పిల్లులుగా మార్చేసింది. మా ఉపచారాలకు మహిమగల హస్తాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నేను బతిమలాడేసరికి ఆ వృద్ధ రక్కసి నా పైన జాలిపడింది. అమ్మాయి, ఏ రాకుమారుణ్ణి చూసి నువ్వు మక్కువ పడ్డావో అతని వల్లనే నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పింది. అప్పటి నుంచి నేను నీ చిత్రపటాన్ని తయారు చేసుకుని గోడని అలంకరించి నాటి నుంచి ఆరాధిస్తూనే ఉన్నాను. కృపాసేన, నాకు ఈ శాపాన్ని తొలగించి పుణ్యం కట్టుకున్న ఆ రాజకుమారుడవు నీవే అని చెప్పి తన గతాన్ని ముగించింది రత్నమాల. అద్భుతమైన ఈ కథ వినడంతోనే ఇన్నాళ్లుగా తనను ఆదరిస్తున్న ఆ తల్ల పిల్లే ఇప్పుడు ఎదుట ప్రత్యక్షమైన ఈ భువనైక సుందరి అని కృపాసేనుడు తెలుసుకున్నాడు. ఇది చూసి కృపాసేనుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తన తండ్రి కోరినటువంటి మూడో కోరిక ఇంతటితో తీరిపోయినట్లే అని అతను ఎంతగానో ఉప్పొంగిపోయాడు. కృపాసేనుడు, రత్నమాల కలిసి భవనంలోని తక్కిన గదుల్లోకి వెళ్లారు. శాపం తీరిన ఆమె పరివారం రత్నమాలను ఎదుర్కోవడానికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు తమ రాకుమారి నిజస్వరూపంలో కనబడడం వారికి చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. పైగా ఆమె కృపాసేనుణ్ణి ప్రేమించిందన్న సంగతి తెలియగానే మిన్ను ముట్టేటట్టు అందరూ జయ జయధ్వనులు చేశారు. కృపాసేనుడు కూడా ఆమెను ఇష్టపడుతున్నాడని తెలిసాక వారి సంతోషాన్ని ఆపడానికి ఎవ్వరి వల్ల కాకపోయింది. చిలకా గోరింకల్లాగా కనిపిస్తున్న వారిద్దరూ పరివారంతో సహా బయలుదేరారు. వారు సరాసరి కృపాసేనుడి తండ్రి రాజ్యానికి చేరుకున్నారు. అన్నలైన కాంతిసేనుడు, కమలసేనుడు కూడా చెరొక సుందరిని తమతో వెంటబెట్టుకుని వచ్చారు. కాని రత్నమాల సౌందర్యం ముందు వారి అందచందాలు ఎంతమాత్రం కనీసం ఆనేలా కూడా కనిపించలేదు. రత్నమాలను మించిన సౌందర్యవతి ముల్లోకాలలోనూ లేనేలేదని రాజ్యంలో అందరూ గుసగుసలాడుకోవడం కూడా మొదలు పెట్టేశారు. ప్రజల ఉద్దేశం ఇలా ఉండగా రాజుకి
మరేం అనాలో కూడా అర్థం కాలేదు. రత్నమాల సౌందర్యానికి సాటే లేదని రాజు కూడా ఒప్పుకున్నాడు. అందరికంటే చిన్నవాడైనప్పటికీ కృపాసేనుడి తెలివితేటలకు, అతని పట్టుదలకు రాజు ఎంతగానో మెచ్చుకున్నాడు. వారిద్దరికీ అతి వైభవంగా వివాహం చేసి తన రాజ్యాన్ని ఇచ్చి కృపాసేనుడికి పట్టం కట్టకపోయాడు. అయితే రత్నమాల కేవలం చూపులకు మాత్రమే కాదు, సుగుణాలకు కూడా ఆమె సుగుణ సుందరి. ఆమె కోరిక పైన పెద్దనలిద్దరికీ కూడా వారు తెచ్చుకున్న రాజకుమార్తెలతో వివాహం చేయడానికి తండ్రి రాజ్యం ఒక్క కృపాసేనుడికి మాత్రమే కాకుండా సోదరులు ముగ్గురికి సరిసమానంగా పంచిపెట్టాలని ఆమె కోరింది. దానికి కృపాసేనుడి తండ్రి కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు. ఈ ముగ్గురికి ఒకే రోజున వివాహమైంది. నాటి నుంచి వీరు ముగ్గురు కలిసి ఎంతో సుఖంగా, సంతోషంగా రాజ్యాన్ని ఏలుకోసాగారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.